అందరికీ నమస్కారం. 9వ తరగతి నూతన పాఠ్యపుస్తకం నుండి గద్య భాగంలో 5వ పాఠం అయిన ఏ దేశమేగినా అనే పాఠాన్ని ఈరోజు చెప్పుకుందాం. మన పాఠ్యపుస్తకంలో చదవండి, చర్చించండి అనే అంశాన్ని ఇచ్చారు కదా. అందులో తెలుగు పాట అనేది ఇచ్చారు చూడండి. తెలుగు పాట. ఈ గేయాన్ని రచించిన వారు వేటూరి సుందర రామమూర్తి. ఈ గేయాన్ని రచించిన వారు వేటూరి సుందర రామమూర్తి. కొండగాలి మాట కోనసీమ తోట కోయిలమ్మ పాట హాయి పాట, దేశి కవిత కాదె తెలుగులో నా మాట, దేశ భాషలందు తెలుగు తేట. కొండగాలి మాట కోనసీమ తోట కోయిలమ్మ పాట హాయి పాట, దేశి కవిత కాదె తెలుగులో నా మాట, దేశ భాషలందు తెలుగు తేట. కొండగాలులందు కోనేటి అలలందు పడవ పాటలందు పల్లెలందు, అందు నిందు చెవుల విందుగా విలసిల్లు తెలుగు కన్నా ఇంటి వెలుగు లేదు. కడప మాటలన్న కడిగిన ముత్యాలు మాలలల్లే అన్నమయ్య నాడు, చిగురు జాను తెనుగు చిత్తూరి గంధపు హొయలు వరద రాజు వలకబోసే. దక్షిణాదిలోన త్యాగయ్య పలికెనో తేనెలూరు తేట తెలుగు పాట, ఎడ్ల రామదాసు ఈనాడు చేసెను అచ్చ తెలుగులోన ఆత్మబోధ. పుణ్యమూర్తులైన పోతన్న గోపన్న రామనామ కీర్తనామృతాన, పొంగులెత్తించిన గంగయే గౌతమి కృష్ణవేణి జాతి కీర్తికాంత. ఆర్యనాగార్జునుండవతరించిన నేల పాలి శాసనాల పడుగు పేక, బుద్ధ భూమిగా ప్రసిద్ధమైనది తెలుగు నేల జాతి వెలుగు నేల. అష్టదిగ్గజాల ఆంధ్ర పదఘట్టన ముద్ర నోచుకొన్న భద్రభూమి, రాయలోరి గొప్ప ఏ రాయినడిగిన రింగు మనసున మను చరిత్రలాగా. గుర్తు చేసినారు గురజాడ గిడుగులో నేటు తెలుగు అన్న నోటు తెలుగు, గురుతు చేసుకొనుడు అరుదైన ఈ భాష ఆంధ్ర విష్ణు భాష అమర భాష. వేదమెందుకింక వేమన జాషువా పద్యమున్న చోట ప్రజల నోట, కలము కదుపోడింక గతమెంతో ఘన కీర్తి వారసత్వమున్న వాసి తెలిసి. వేదమెందుకింక వేమన జాషువా పద్యమున్న చోట ప్రజల నోట, కలము కదుపోడింక గతమెంతో ఘన కీర్తి వారసత్వమున్న వాసి తెలిసి. గేయం విన్నారు కదా. ఇప్పుడు ఉద్దేశం చెప్పుకుందాం. తెలుగులో పద్యం, కథ, వచన కవిత మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. దాని పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్రానుభవాలను పరిచయం చేయడం, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజెప్పడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. నేపథ్యం: ఈనాడు ఉబుసుపోక ఓరకే దేశాలు తిరిగే లోక సంచారులు కాదు, ప్రపంచానికి కావలసింది తమ తిరుగుడుకు సార్థకతను కల్పించగల లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల వివరాల్ని, ఏ కారణం వల్లనో దేశాలు తిరగలేక స్థిరవాసులైన లక్షలాది మంది ప్రజలకు అందించగలిగి ఉండాలి. లోక సంచారులు అని లోక సంచారి పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యయాన్ వెల్లడించారు. సరిగ్గా అలాంటి ఒక సదుద్దేశంతోనే శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం, ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ప్రక్రియ, యాత్రా రచన.
యాత్రికుడు తాను పొందిన యాత్రానుభవాలను గ్రంథస్థం చేయడాన్ని యాత్రారచన అంటారు. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడి విశేషాలను పొందిన అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్రారచన. నేటికి ఏ తీర్థయాత్రకు విహారయాత్రకు వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులకు ఇరుగు పొరుగు వారికు అక్కడి వింతలు విశేషాలు కథలుగా చెప్పడాన్ని చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి విజ్ఞాన యాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇది తమ అనుభవాలకు అక్షర రూపం కల్పించడం అన్నమాట. ఇప్పుడు రచయిత పరిచయం చెప్పుకుందాం. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ప్రముఖ పాత్రికేయులు నాలం కృష్ణారావు, ప్రముఖ సంఘ సేవకురాలు నాలం సుశీలమ్మ గారు వీరి తల్లిదండ్రులు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషా ప్రవీణ పట్టా పొందారు. వీరు మన సాహితీ, మధుభారతి గేయాలు, ఆంధ్రుల కీర్తన వాన్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలము, జాతి పిత, ఒక్క చిన్న దివ్వే, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠములు మొదలైన గ్రంథాలు రచించారు. సరస్వతి సామ్రాజ్య వైభవము అనే ఏకాంకికను, సాహితీ రుద్రమ పేరుతో ఆత్మచరిత్రను, కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు, అమృతవల్లి, చీకటి రాజ్యం మొదలైన నవలలు రాశారు. ప్రస్తుత పాఠం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించిన నా విదేశీ పర్యటన అనుభవాలులోనిది. ప్రస్తుత పాఠ్యాంశం ఏ దేశమేగినా అనే పాఠం నా విదేశీ పర్యటన అనుభవాలులోనిది. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.